దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నానండి. బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ వారి ద్వారా దేవుడు మనకు అందిస్తున్నటువంటి నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం. మరి నేటి దినమున దేవుడు మనకి ఇచ్చినటువంటి నేటి దినపు వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ అధ్యాయము 44వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నేను మీతో చెప్పినదేమనగా, ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితము మారాలి అన్నా, నీ జీవితాల్లో నువ్వు వర్ధిల్లాలి అన్నా, నువ్వు వెళుతున్నటువంటి మార్గం అంతట్లో క్షేమము చూడాలి అనన్నా, నీవు సాధించాలి అనుకున్న ఘనమైన కార్యాలు నువ్వు చెయ్యాలి అని అనుకున్నా, మరి దానికంటే ముందుగా ఈ పని మనం చెయ్యాలి. ఏ పని అది అని అంటే, నేను మీతో చెప్పినదేమనగా, ఆయన మనతో చెప్పే పని మనము ఖచ్చితంగా నెరవేర్చేవారిగా ఉండాలండి. ఆయన స్వరము వింటూ, ఆయన మాట వింటూ, ఆయన చెప్పింది మనం చేస్తూ వెళితే ఎన్నో ఘనమైన కార్యాలను మనం జీవితంలో చూడగలుగుతాం. మన మార్గంలో మనం పొందుకోగలుగుతాం. మనం వెళ్ళు ప్రతి పనిలోనూ కూడా క్షేమమును, ఘనతను, మరి దానికి కావలసినటువంటి మరి ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. హల్లెలూయా. ఈ భూమి మీద నీవు నేను ఆశీర్వదించబడాలి అని అంటే మొదట ఆయన చెప్పింది మనం చెయ్యాలండి. మరి ప్రభువు చెప్పినటువంటి మాటను గనక మనము చేయగలిగిన వారమైతే ఈరోజు ఈ భూమి మీద ఏది నిన్ను అడ్డుకోలేదు, ఏది కూడా ఎంత మాత్రము నీకు హాని తీసుకురాలేదు, మరి ఏది ఎంత మాత్రము కూడా నీకు నష్టము తీసుకురాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు దేవుడు చెప్పింది అనగా ప్రార్థన విషయంలో కానివ్వండి, మరి ఏ విషయంలో అయినా కానివ్వండి, మరి మనము దేవునికి ఇంపైన వారిగా ఉన్నట్లయితే, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేయగలిగినట్లయితే, ఎప్పుడైతే మనలో లోపాలు ఉంటాయో, దేవుడు చెప్పిన పనులు మనం ఎప్పుడైతే చేయలేకుండా ఉంటామో, మరి సన్నిధికి వెళ్ళుట విషయంలో కానివ్వండి, మరి దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని గ్రహించుకునే విషయంలో కానివ్వండి, వాక్యాన్ని గ్రహించుకుని విడిచిపెట్టేవారిగా కాకుండా మరి దాన్ని అనుసరించేవారిగా, మరి నా ఆజ్ఞలకు లోబడి వాటిని అనుసరించి వాటిని జాగ్రత్తగా విని వాటిని అనుసరించిన ఎడల భూజనులందరికంటే కూడా నేను నిన్ను హెచ్చించదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదండి. హల్లెలూయా. మరి నేటి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను మీతో చెప్పున్నదేమనగా, హల్లెలూయా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. హల్లెలూయా. ఈ లోకంలో మరి మనం హెచ్చించబడాలి అన్నా, ఈ లోకములో మనం ఆశీర్వాదాన్ని చూడాలి అని అన్నా, ఈ లోకములో అనగా ఈ భూమి మీద మనము ఆశీర్వాద కారణముగా ఉండాలి అని అన్నా, ఈరోజు క్రైస్తవుడిగా నీ జీవితాన్ని మార్చుకున్నావేమో, ఈరోజు క్రైస్తవుడిగా నీ పైరూపాన్ని మార్చుకున్నావేమో, క్రైస్తవుడిగా మరి లోకానికి నువ్వు క్రైస్తవుడిగా కనబడుతున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పున్నదేమనగా, మీరు నీ పరలోకమందున తండ్రికి కుమారులై ఉండునట్లు. హల్లెలూయా. మన జీవితము మారిపోవడం కాదండి, మన మాట మారడం అనేది మరి పైన చూస్తున్న వారి నిమిత్తము మారడం కాదు, కానీ మీ తండ్రికి కుమారులై ఉండునట్లుగా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పు మాటను మనము గ్రహించుకుంటే, ఆయన చెప్పింది మనం చేయగలిగితే, నీవు నేను చూపించుకోవాల్సిన అవసరం లేదండి లోకానికి. ఆటోమేటిక్గా దేవుడే కనబరుస్తాడు. ఆటోమేటిక్గా అనగా దేవుని యొక్క చిత్తము చొప్పున. హల్లెలూయా. అది అనుకోకుండా కాదండి, దేవుని యొక్క చిత్తము చొప్పున మనల్ని నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు. హల్లెలూయా. ఈ లోకపు తండ్రి కుమారులు కాదండి, పరలోకమందున మన తండ్రికి మనము కుమారులుగా జీవించాలి. మన పరలోకపు తండ్రిని సంతోషపెట్టాలి. మన జీవితము ద్వారా, మన మాట ద్వారా, మన ఉనికి ద్వారా, మన యొక్క జీవిత విధానాలు, మన యొక్క సమస్తము కూడా దేవుడికి ఇంపైన సువాసనగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో
మాట్లాడుతున్నాడు. అవునండి, ఈరోజు మనలో ఏ లోపాలు ఉన్నాయో, ఈరోజు మనం దేవుడు చెప్పినట్లుగా ప్రార్థించలేకపోతున్నామా? దేవుడు చెప్పినట్లుగా వాక్యాన్ని అనుసరించలేకపోతున్నామా? దేవుడు ఇస్తానన్న ప్రతి వాగ్దానము మన జీవితంలో మన ఎదురుగా కనబడుతుంది, కానీ ఆ ఎదురుగా కనబడిన వాగ్దానం మన జీవితంలో కనబడలేదు అంటే ఎక్కడ నేనేం చేస్తున్నాను తప్పు అని ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నేటి దినమున మీతో, నాతో, మన అందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనల్ని సరిచేయాలనుకుంటున్నాడు, మన జీవితాలను మార్చాలనుకుంటున్నాడు. మరి ఏ నష్టంలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ నిందలో ఉన్నావో, ఏ అప్పులో ఉన్నావో, ఏ కోర్టు సమస్యలో ఉన్నావో, మరి ఎలాంటి సమస్యలు కూడా నువ్వు వెళుతున్నావు, ఎలాంటి పరిస్థితుల మీద దాడి చేస్తున్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో క్షేమం లేదా? నీ బిడ్డల జీవితంలో క్షేమం లేదా? మరి నీ జీవితంలో క్షేమము చూడలేకపోతున్నావా? ఒక్కసారి దేవుని మాట ఆలకించు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్నాడు, నీవు నా కుమారుడిగా నీవు మార్చబడినట్లయితే హల్లెలూయా, నిన్ను నీవు మార్చుకొనగలిగినట్లయితే హల్లెలూయా, లోకస్తులు మెచ్చినట్లుగా కాదు, నేను మెచ్చుకున్నట్లుగా నీ జీవితాన్ని నీవు మార్చుకోగలుగుతావా అని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాటను మనం చూస్తే, పరలోకమందున మీ తండ్రికి కుమారుడై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. దేవుడు చెప్పేది మనం అన్నీ చేయగలుగుతున్నామండి. సంఘానికి వచ్చేవాళ్ళని మనం ఎంతో ప్రేమిస్తూ ఉన్నాం, సంఘమునికి వచ్చేవారి నిమిత్తం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరి అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే లోకంలోనికి వెళ్ళినప్పుడు అనేక మందికి, అంటే మనల్ని ఇష్టపడే వారికి మనం ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని ఇష్టపడడం కాదు, మీరు పరలోకమందున మీ తండ్రిని సంతోషపెట్టాలన్నా, తండ్రి కుమారుడిగా మీరు ఉండాలి అన్నా, మీలో ఆయన గుణాలు కనిపించాలని, ఆయన యొక్క స్వరూపము కనిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దయాగుణము కలిగినటువంటి దేవుడని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు మరి మన కొరకు, మన పాపముల కొరకు రక్తము చిందించిన దేవుడై ఉన్నాడు. ఆయన సమస్తమును కూడా కలుగజేసి సమస్తమును కూడా మనకి ఇచ్చుటకై, మరి మరణాన్ని కొట్టివేసి జీవములోనికి నడిపించుటకై, మరి దారిద్ర్యమును కొట్టివేసి నీకు సమృద్ధిని దయచేయుటకై, నీ రోగములను తీసివేసి నీకు స్వస్థతనిచ్చుటకై, నీ మీద పెట్టబడిన ప్రతి భారాన్ని కొట్టివేసి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చుటకై, ఆయన సిలువలో వేలాడి విరిగి నలిగి కరిగి నీ కొరకు సమస్త ధనాన్ని, సమస్తమైన శ్రేష్టమైన ఈవులను ఆ సిలువలో నీ కొరకు దాచిపెట్టి ఉంచాడు. ప్రియ సహోదరి సహోదర, నేటి దినమున దేవుని యందు నీ విశ్వాసం ఉంచినట్లయితే నీ శత్రువును నీవు ప్రేమించాలి. హల్లెలూయా. నీ జీవితంలో నీకు ఆశీర్వాదము కానరాకపోతే, నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను, సంఘానికి వెళుతున్నాను, సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను, మరి దేవుని కొరకు నేను ఏమి చేయగలను అన్నీ కూడా నేను చేయగలుగుతున్నాను, ఆయన రాజ్యము, ఆయన నీతి నిమిత్తము, మరి నాలో ఏది కొదువుగా ఉంది అని ఈరోజు ప్రశ్న వేసుకున్నట్లయితే హల్లెలూయా, మరి నీ జీవితంలో ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న నీలో ఉన్నట్లయితే ఈరోజు నీకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. నీ శత్రువులను సైతము నీవు ప్రేమించు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శత్రువుని మనం ప్రేమించలేకపోతున్నామని, శత్రువు దగ్గరికి వెళ్ళేసరికి మన యొక్క ఆశీర్వాదాలన్నీ కొట్టుకొని పోతున్నాయి. మనం ఎంత కష్టపడుతున్నా, ఈ లోకంలో కష్టపడే నరుడు అంటాడు, కొంచెం లక్కు కూడా కలిసి ఉండాలండి మనం ఎంత కష్టపడినా కూడా అని అంటారు కదా. కాదండి, ఈరోజు క్రైస్తవ్యంలో క్రీస్తుని కలిగి ఉన్న మనలో లోపం ఏంటి? ఆశీర్వాదం ఎందుకు చూడలేకపోతున్నాము? ఈ లోకములో మరి దేవుణ్ణి కనబరచలేకపోతున్నాం ఎందుకు అని అంటే, ఈ లోటు నీలో నాలో ఉన్నట్లయితే ఈరోజు తొలగించుకుందామా ప్రియ సహోదరి సహోదరుడా? శత్రువును ప్రేమించటం అంటే శత్రువు దగ్గరికి వెళ్ళిపోయి వాడిని కౌగిలించుకోవడం కాదండి. శత్రువు దగ్గరికి వెళ్ళిపోయి నన్ను క్షమించు అని అడగటం కాదు, కానీ నీ శత్రువు నిమిత్తమై ప్రార్థించు. ఆ శత్రువు బాగుపడాలని ఆశించు. నీ శత్రువు మార్పులోనికి రావాలని ఆశించి ప్రార్థన చేయి. నీ శత్రువు నిమిత్తమై నువ్వు ప్రయాసపడమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ప్రేమించే వారి కొరకు ఎంతగా ప్రయాసపడతావో, వారి రక్షణ నిమిత్తం ఎంతగా ప్రయాసపడతావో, ఎవరైతే మరి దేవుని సన్నిధికి రాలేకుండా ఒకవేళ దేవుని సన్నిధికి వస్తూ కూడా మరి మూర్ఖతరము వారిలాగా వారి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే,
నిన్ను బాధిస్తూ ఉన్నట్లయితే, నువ్వు పైమెట్టుకు ఎదుగుతూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, మరి నీ జీవితంలో నువ్వు పైకి వెళుతూ ఉంటే, మరి దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో నువ్వు పనిచేస్తూ ఉంటే నీ శత్రువు చూసి వార్చలేకపోతున్నాడేమో. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున శత్రువు అనగానే అపవాది. హల్లెలూయా. అపవాది పెట్టుచున్నదే కానీ మరి మనుషుల్లో ఏమీ లేదండి. కాబట్టి మనుషులను నీవు శత్రువుగా చూడడానికి వీరలేదు. హల్లెలూయా. మనందరికీ శత్రువు అపవాది మాత్రమే. వాడిని మాత్రమే మనము తరిమి కొడదామండి. హల్లెలూయా. మన జీవితాల్లో వాడు ఉండకుండా మనం చూసుకుందాం. వాడు ఉండకూడదు అని అంటే ప్రతి నరుణ్ణి మనము ప్రేమించాలి. ప్రతి మానవుణ్ణి మనము మరి మానవుని కొరకు మరి మనము ప్రార్థన చేయాలి. వారి రక్షణార్థమై మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. ఈరోజు నీ శత్రువు ఎవరైనా కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, బయట వారు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మరి దూరస్తులు కావచ్చు, దగ్గరస్తులు కావచ్చు, మరి అది ఎవరైనా కావచ్చు. నిన్ను చూసి గనక వాడు మత్సరపడుతూ ఉంటే, నిన్ను చూసి గనక ఏడుస్తూ ఉంటే, వారిని బట్టి నువ్వు బాధపడుతూ ఉంటే ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా వారిని కాపాడవా ప్రభా. వారికి రక్షణ తెలియదు, వారికి క్రోధం అంటే తెలియదు, వారికి ఈర్ష్య అంటే తెలియదు. ఈ లోకపు ఈర్ష్య చొప్పున నాయందు అతడు ఈర్ష్య చూపిస్తున్నాడు కానీ అతడు మారు మనసు పొందితే నాకు ఏ ఆటంకము ఉండదు కదా ప్రభా. అతడు కూడా నన్ను ప్రేమిస్తే ఏ ఆటంకము ఉండదు కదా ప్రభా. నాలో పెట్టినటువంటి గుణాన్ని అతనిలో కూడా పెట్టు ప్రభా. ఈరోజు అతనితో నీవు మాట్లాడు ప్రభా అని నువ్వు మాట్లాడగలిగినట్లయితే యేసయ్యతో. హల్లెలూయా. ఈరోజు నీ శత్రువు నిమిత్తమై మనము ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. మన శత్రువులు మన ఎదుట ఉండకుండా వారిని నశింప చేయగలిగినటువంటి దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనకు శత్రువు ఒక్కడే, అతడు సైతాను, అతడే అపవాది. హల్లెలూయా. అతన్ని తరిమి కొడదాము కానీ మనతో పాటుగా మనవలే అనగా పాపములో పట్టబడిన మనవలనే ఈరోజు పాపములో ఉన్నటువంటి మరి పరిశుద్ధులు కావలసి ఉన్నటువంటి మరి పాపుల నిమిత్తమై. హల్లెలూయా. ఒకప్పుడు మనము పాపులమే కదండి. ఈరోజు దేవుడు మనల్ని పాపుల జాబితాలో నుండి తప్పించి ఆయన నీతి మూలముగా ఆయన్ని అంగీకరించినందువలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఈర్ష్య వద్దు అని మనకు చెప్తున్నాడు, ద్వేషం వద్దు అని మనకు చెప్తున్నాడు. మరి పరలోకమందున్న ఈ తండ్రి ఆశించిన రీతిగా నీవు నేను మార్చగలిగినట్లయితే, మార్పును కోరుకోగలిగినట్లయితే, మార్పు కొరకు ప్రయాసపడి ప్రార్థన చేయగలిగిన వారమైతే దేవుడు నిన్ను బహుగా హెచ్చించునుగాక. నిన్ను నన్ను దేవుడు మరి సమృద్ధితో నింపునుగాక. నిన్ను నన్ను పరలోక రాజ్య వాసులుగా దేవుడు చేయగలగాక. ఆమేన్. కాబట్టి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. పరలోకమందున మా తండ్రి, నాయన మీరు చెప్పిన మాటను ఈరోజు మేము స్వీకరించి, అయ్యా ఎంతవరకు మేము చేసిన కార్యాల ద్వారా ఆశీర్వాదం ఏది అని మేము వెతుకుచున్నాం. కానీ ప్రభా మాలో ఉన్న లోపాన్ని మీరు మాకు బయలుపరిచి, అయ్యా ఈరోజు మా శత్రువుల నిమిత్తమై మేము ప్రభా తన్ని ఆశతో వారిని మార్పు నిమిత్తమే ప్రభా తన్ని నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా, యేసు నామములో చూస్తున్న ప్రియదయ ప్రభా దేవుని బిడ్డలందరి యొక్క జీవితాలు మార్చబడునుగాక. వారి శత్రువుల నిమిత్తమే వారును కూడా ప్రభా మాతో ఏకీభవించి, అలాగే ఎల్లప్పుడూ కూడా శత్రువుని సైతము ప్రేమించి ప్రభా వారిని గద్దించవచ్చేమో కానీ ప్రభా తండ్రి నాయన యేసయ్య వారు చేస్తున్న పని తప్పు అని ప్రభా తల్లి సానుకూలంగా చెప్పవచ్చేమో కానీ ప్రభా తండ్రి వారిని విడిచిపెట్టకూడదు. వారి నిమిత్తము ప్రార్థన చేయాలనే ఆశాభావముతో ప్రభా తల్లి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి తగినట్లుగా నీ బిడ్డలను నన్ను మరి మమ్మల్ని అందరినీ కూడా మీరు మార్చుకుని సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నీ ద్వారా మేమందరము కూడా దీవించబడుదుము గాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.